స్తోత్రం నాయనా ప్రభా. శివపరుషుడా మీకు వేలాది వందల స్తుతులు. స్తోత్రం నాయనా ప్రభా. అయ్యా యొక్క సాయంకాల సమయం జరబోయేటటువంటి ఉపవాస ప్రార్థన నాయనా ప్రభా తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకునే దానికే మీకు స్తోత్రం నాయనా ప్రభా తండ్రి. అయ్యా వాక్యం ద్వారా మేము మమ్మల్ని దర్శించమని అడుగుతున్నాం తండ్రి. వాక్యం ద్వారా మేము మాతో మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. ఏసయ్యా అయ్యా మీ మెల్లైన స్వరాన్ని మీరు మాకు వినిపింపచేయమని, మీరే సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఉన్న సేవకులు వచ్చి వాక్యాన్ని పంచుకుంటారు. హల్లెలూయా. చివరి వచ్చిన మీ అందరికీ కూడా మన రక్షకుడును మహోన్నతుడైన యేసయ్య నామంలో ఈ సాయంకాల వేళపు వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం అండి. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మనకు బాగా సుపరిచితమైన ఒక వాక్య భాగ్యం మన మధ్యలో ఉండగా, దయచేసి మనందరం కూడా ఆత్మతో దేవుని సన్నిధిలో మనం కూర్చుందాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మన హృదయాలను మన దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. నాతో కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలను మనం ధ్యానం చేద్దాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము అమ్మా దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనందరికి బాగా తెలిసిన అంశమే కదా. ఎన్నోసార్లు మనము ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక ఈ 11వ అధ్యాయాన్ని విశ్వాసుల పట్టికని, హీరోస్ ఆఫ్ ఫెయిత్ అని కూడా మనం అంటుంటాం. విశ్వాస వీరులు ఎవరండి వీళ్ళంతా? దాంట్లో మోషే గురించి మనం ఎన్నో విషయాలు విన్నప్పటికీ కూడా చాలా స్పెషల్గా కనపడుతున్న ఒక అంశం అయితే ఇక్కడ ఉంటుందండి. ఏంటి ఆ అంశం అనేది మనం ధ్యానం చేయడానికంటే ముందుగా అసలు మోషే గురించి ఇంకెక్కడైనా ఏమైనా రాయబడిందా? ఎందుకంటే మోషే తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఈ సాయంకాల వేళలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికంటే ముందుగా ఈ మనసులో ఈ మాట పెట్టుకోండి. మన తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయో కొన్నిసార్లు ఏం చేయాలి? పరిశీలన మనము చేయగలగాలి. మన డెసిషన్ అండి, కొంతమంది అంటుంటాం డెసిషన్ మేకర్ అని అంటాం. అంటే ఏ టైంలో ఎప్పుడు ఎలాగ నిర్ణయం తీసుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు. కష్టం వచ్చినప్పుడు ఎలా నిర్ణయం తీసుకోవాలో, శ్రమ వచ్చినప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో వారికి బాగా తెలుసు అన్నప్పుడు వాళ్ళని ఏమంటామండి? డెసిషన్ మేకర్ అంటాం. అంటే నిర్ణయం వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు చెప్పే నిర్ణయమే తుది నిర్ణయం అయిపోద్ది, అది ఇంక ఫైనల్ అయిపోద్ది. అంటే వాళ్ళకి బాగా తెలుసు ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలా అని. మోషే కూడా అలాంటి కోవ చెందినవాడే అండి. ఎందుకంటే మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 నుంచి 26 వచనాలు మనం చదివితే మోషే తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం మనకు కనపడుతుంది. చాలా అంశాలు ఉంటాయి. ఎందుకంటే మోషే ఆ టైంలో ఆ నిర్ణయం తీసుకోకపోతే మాత్రం మోషే నిజమైన నాయకుడు అనిపించుకునేవాడు కాదు. నేను అదే అంటున్నానండి, ఒక విశ్వాసిగా నువ్వు తీసుకునే రైట్ డెసిషన్ ఏదైతే ఉంటుందో, అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం నువ్వు తీసుకోకపోవడం బట్టే విశ్వాసంలో మనం వెనకబడిపోతున్నాం. మనకి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం రావట్లేదు. దానివల్లే మనం ఎన్నో సమస్యలు తెచ్చుకుంటున్నాం. ఒక్కోసారి మన విశ్వాసం మీద మనకే ఏమొస్తుంది? అపనమ్మిక వచ్చేస్తుంది. అసలు నిజంగా నా విశ్వాసం బాగుందా? నా ప్రార్థన జీవితం బాగుందా? నా రక్షణ అనుభవం బాగుందా? ఒకవేళ నేను వెళ్తున్న విధానం మంచిదేనా? అసలు ప్రార్థన మానేస్తే పోలా, అసలు దేవుని మందిరానికి మానేస్తే పోలా, దేవుడు నాకేమీ అంటే సాతానుగాడికి కావాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సాతానుగాడికి కావాల్సింది ఎప్పుడు కూడా నీ డిస్కరేజ్మెంటే వాడికి కావాలి. నువ్వు కృంగిపోవడమే వాడికి కావాలి. నువ్వు చేతగా అంటే నేనంటాను అక్కడ దేవుని సన్నిధిలో వాడు చేతగానలాగా చేస్తుంటాడు మనల్ని. దేవుడు ఉన్నాడని విషయం మర్చిపోయేలాగా చేస్తూ ఉంటాడు.
దేవుడి మీద ఆధారపడాలనే విషయం మర్చిపోయేలాగా చేస్తూ ఉంటాడు. అది వాడి పని, వాడి పన్నాగం. తల్లిదండ్రులకి పిల్లలకి కానివ్వడు, అన్నదమ్ములకి కానివ్వడు, అక్క చెల్లెలకి కానివ్వడు. అంటే వాడి పని ఏంటంటే డిస్ట్రాయ్ చేయడమే వాడి పని. అందుకే వాడు ఏం చేస్తుంటే తప్పుడు నిర్ణయాల వైపు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఈవెన్ ఆదాము అవ్వల జీవితంలో కూడా రైట్ డెసిషన్ తీసుకోలేకపోయారు వాళ్ళు. వారి నిర్ణయంలో పొరపాటు కనపడింది. ఏంటి? అపవాదైన సాతాను సర్పం రూపంలో వచ్చి వాళ్ళని శోధించినప్పుడు వారి చేతిలో నిర్ణయం ఉంది. తినాలా తినకూడదా అనేది ఎవరి చేతిలో ఉంది? కానీ వారు ఏం చేశారు చెప్పండి? డెసిషన్ అనేది వాళ్ళ చేతిలో ఉన్నప్పటికీ కూడా అపవాది చేతిలో ఉన్న డెసిషనే తీసుకున్నారు. ఇది నేను మనం చేస్తున్న పొరపాటు కూడా అదేనంటున్నాను. డెసిషన్ దేవుడు ఎప్పుడు నీ చేతికి ఇచ్చేసాడు. ఏం చేయాలో ఏం చేయకూడదు అనేది, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని, ఎలా బ్రతకాలి ఎలా బ్రతకకూడదని ఎవరి చేతికి ఇచ్చాడు దేవుడు. కానీ మనం తీసుకునే నిర్ణయాలు బట్టే కొన్నిసార్లు మన జీవితాలు తారుమారు అవుతున్నాయి. కానీ వాస్తవానికి అదే మోషే గురించి అపోస్తల కార్యంలో ఒక మాట ఉంటుందండి. తీద్దామా? అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యములందును ఏమని రాయబడిందండి వాస్తవానికి మోషే గురించి? ఒక చోట ఏమంటాడంటే నేను నత్తివాణ్ణి నోటి మాన్యం కలిగిమని రాయబడింది కదా. కానీ అదే మోషే గురించి ఏం రాయబడిందండి? దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? మోషే ఆ దినాన బొంకాడు, లేకపోతే తప్పించుకోవడానికి ప్రయత్నము చేశాడు. దేవుని పని నుంచి దూరం అయిపోదాం అనుకున్నాడు. ఈ బాధ్యత నాకు వద్దనుకున్నాడు. మేము ఒక మాట చెప్తాను చూడండి, దేవుడు మనకు ఒక బాధ్యత అప్పచెప్తున్నాడు అంటే ఖచ్చితంగా దేవుడు నీ పట్ల ఒక చిత్తం కలిగి ఉంటేనే ఆ బాధ్యత నీకు అప్పచెప్తాడు. అర్థమైందండి? నీ పట్ల దేవుడికి ఒక చిత్తం ఉంటేనే నీకు ఆ బాధ్యత అప్పచెప్తాడు. మనం ఏం చేస్తాం? బాధ్యత మనకు అప్పచెప్పబడినప్పుడు మనం చేయగలిగి ఉండి కూడా, మనకి చేత వచ్చి కూడా కొన్నిసార్లు మనం మోషే వలె ఏమంటున్నాం? నోటి మాన్యం కలిగివాడిని, నేను పోలేను, నేను మాట్లాడలేను, నేను చేయలేనని అంటుంటాం. కానీ మోషే చూడండి ఏం రాయబడిందండి? మోషే ఐగుప్తీల సకల విద్యను, ఆయన చదువులేని వాడు కాదు మోషే. ఆయన చదువుకున్నవాడు, జ్ఞానం కలిగినవాడు, పాండిత్యం కలిగినవాడు, సకల విద్యలను రాయబడిందండి. ఐగుప్తులో ఉన్న ప్రతి విద్య తనకి బాగా తెలుసు. ఇంకా అభ్యసించి మాటల యందు ఆయన ఎలా మాట్లాడాలో బాగా తెలుసు, ఎలా అప్రోచ్ అవ్వాలో తనకి బాగా తెలుసు. ఏ నాయకుడు ముందు, ఏ లీడర్ ముందు, ఏ వ్యక్తి ముందు ఎలా మాట్లాడాలో బాగా తెలిసినవాడు ఆయన. ఇంకా కార్యములందు ప్రావీణ్యుడై ఉండి అతనికి 40 ఏండ్లు చూడండి ఇక్కడ ఒక మాట రాయబడింది. మోషే డెసిషన్ ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? తను తన ఇంటి వారిని, చాలా చక్కగా రాయబడింది. అతడు 40 ఏండ్లు నిండినప్పుడు ఇశ్రాయేలీలైన తన సహోదరులను చూడవలని బుద్ధి పుట్టెను. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 23వ వచనంలో తనకేం పుట్టిందంట? ఆ బుద్ధి పుట్టినప్పుడు తను వెళ్దామనుకున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే అండి, ఇద్దరికి గొడవ జరుగుతున్నప్పుడు ఆ గొడవలో తను ఏం చేశాడంటే 24వ వచనం, అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట అతడు చూచి వారిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారము. అక్కడ చాలా క్లియర్గా ఉంది. అతనేమంటా బుద్ధి పుట్టింది ఆయనకి. ఏ బుద్ధి? అదే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. తను తీసుకున్నాడు ఒక నిర్ణయాన్ని, ఆ నిర్ణయం గురించి మనము మాట్లాడబోతున్నాం. ఎందుకంటే మోషే ఊరికే ఈ మాటను తీసుకురాలా. ఇజ్రాయేల్ అందరిని ఏమనుకున్నాంట? చూడాలనుకున్నాయంట, తన సహోదరుని కలవాలనుకున్నాయంట. తనకు తెలిసింది నేను ఐగుప్తీయుడిని కాదు, నేను ఎవరిని? ఇజ్రాయేలుణ్ణి, నేను దేవుని బిడ్డని. కనుక నా ప్రజలు ఎక్కడున్నారు? వారిని ఏం చేయాలి? ఇప్పుడు వెళ్ళి చూడాలి. అప్పుడు ఆయన నేను తీసుకున్న నిర్ణయం ఏంటి? మేబీ ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి మనం మాట్లాడుకోవాలి. ఏ మోషే,
నువ్వు ఇప్పుడు ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు. మరి ఇప్పుడు ఏంటి నీ పరిస్థితి? ఈ వద్దా, ఈ ఆస్తి వద్దా, ఈ భోగం వద్దా? చదువుకున్నావు కదా, జ్ఞానం కలిగిన వాడే కదా. ఏమండి, వద్దులేనా? చదువుకున్నావు కదా, ఏముంది? జ్ఞానం ఉంది కదా, ఇంత ఐశ్వర్యం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తావు? కానీ మోషేకి ఏం పుట్టిందంట? ఏం బుద్ధి పుట్టింది చెప్పండి? మంచి నిర్ణయం తీసుకునే బుద్ధి, లేదా గొప్ప నిర్ణయం తీసుకునే బుద్ధి ఆయనకు పుట్టింది. ఎందుకంటే ఆ టైంలో మోషే ఆ నిర్ణయం తీసుకోకపోతే మోషే ఆ గొప్ప నాయకుడు అయ్యేవాడు కాడు. నేను అదే అంటాను, ఇఫ్ యూ వాంట్ బిల్డ్ యూ యాజ్ ఎ లీడర్, నిన్ను ఒక గొప్ప నాయకుడిగా, గొప్ప నాయకురాలుగా నువ్వు చూడాలని ఆశపడితే నువ్వు తీసుకునే నిర్ణయమే నిన్ను గొప్ప నాయకుడిగా, గొప్ప నాయకురాలుగా నిలబెట్టిద్ది. నువ్వు తీసుకున్న నిర్ణయమే, నువ్వు తీసుకున్న డెసిషనే నీలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ని బయట తీసుకొచ్చిద్ది. మనం గొప్ప నాయకుడు ఎప్పుడు అవుతాం, గొప్ప నాయకురాలు ఎప్పుడు అవుతావు నువ్వు అంటే నువ్వు తీసుకునే నిర్ణయము. చాలామందికి ఏంటంటే ఈ డెసిషన్ అనే చోటే వీక్ అయిపోతున్నాం. మనం నిర్ణయం తీసుకునే విషయంలోనే మనం చాలా చాలా సన్నగిల్లిపోతున్నాం. ఏ టైంలో ఎలా మాట్లాడాలో మనకు తెలియట్లేదు, ఏ టైంలో ఎలా నిర్ణయం తీసుకోవాలో మనకి తెలియట్లేదు. అందుకే ఈ రాత్రి కాల సమయంలో మోషే తీసుకున్న ఒక గొప్ప నిర్ణయము మోషే భవిష్యత్తునే మార్చేసింది. మోషే యొక్క ఎంటైర్ లైఫ్నే చేంజ్ చేసేసింది. మోషేని ఒక గొప్ప నాయకుడిగా దేవుడు తీసుకొచ్చాడండి. ఎందుకంటే మోషేని గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా ఇల్లంతట్లో మోషే నమ్మకమైన వాడు. ఎందుకు ఇంత నమ్మకమైన వాడు? ఎక్కడంటున్నాడు? తన ఇంట్లో నమ్మకస్తుడు కాదు, రాజుంట్లో నమ్మకస్తుడు కాదు, దేవుని ఇల్లంతట్లో ఆయన ఒక నమ్మకమైన వాడిగా నిలబడ్డాడు. ఎందుకంటే మోషే ఆ దినాన్ని తీసుకున్న నిర్ణయమే. ఈ దినాన నీ ఇంట్లో నువ్వు మంచి గొప్ప నాయకుడు, గొప్ప నాయకురాలు అయి ఉండవచ్చు. ఒకవేళ నేను మాట అడుగుతాను, మరి నీ దేవుని ఇంట్లో నువ్వు నమ్మకమైన వాడు, నువ్వు పనిచేసే చోట నమ్మకమైన వాడివి, నువ్వు పనిచేసే చోట నమ్మకమైన దానివి, చాలా నమ్మకత్వం నీకు ఉంది, వాళ్ళు నేను నమ్మి చాలా బాధ్యతలు నీకు అప్పచెప్పవచ్చు. కానీ నేనంటాను, మరి దేవుని సన్నిధిలో, దేవుని ఇంట్లో నువ్వు నిజంగా ఈ మాట వింటున్నట్లయితే, ఒకవేళ ఈ మాట మీ చెవుల్లో చొచ్చుకొని పోతున్నట్లయితే, మోషే దేవుడి ఇంట నమ్మకమైన వాడిగా మారడానికి గల కారణం ఏంటంటే ఆయన తీసుకున్న నిర్ణయమే మోషేని దేవుడి ఇంట్లో ఏం చేసిందంట? గొప్ప నాయకుడిగా నిలబెట్టిందండి, నమ్మకమైన వాడిగా నిలబెట్టింది. కనుక ఈ రాత్రి కాల సమయంలో ఈయన మాటలు వించిన ప్రియమైన దేవుడా, మోషే తీసుకునే నిర్ణయాలను ఒక్కొక్కటి మనం వద్దాం. ఆ నిర్ణయాలు బట్టి మన మోషే ఏమై ఉన్నాడో చూద్దాం. ఎందుకంటే మోషే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, లేకపోతే ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు మోషేకి ఏమీ లేక ఈ నిర్ణయం తీసుకోవాలా? హలో, మోషే మొత్తం పోగొట్టుకుని నిర్ణయము తీసుకోవాలా? మోషే మొత్తం కోల్పోయి నిర్ణయం తీసుకోవాలా? మోషేకి చదువు ఉంది, సకల విద్యలో ఆయన ప్రావీణ్యుడు, ఐగుప్తులో తనకంటూ ఒక హోదా ఉంది, ఐగుప్తులో తనకంటూ ఒక ప్యాలెస్ ఉంది, ఐగుప్తులో తనకంటూ ఒక పరిస్థితులు, లేకపోతే తన మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితులే ఉన్నాయి. అటువంటి సమయంలో మోషే తీసుకున్న నిర్ణయాలే ఇక్కడ మనకి కనపడుతూ ఉన్నాయి. రండి ప్రియమైన దేవుళ్ళరా, చూద్దామా మనం ఒకసారి మోషే అన్న మాటను ఒకసారి చూద్దాం. 24వ వచనం, మోషే పెద్దవాడైనప్పుడు చూస్తున్నారా? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి దేనికంటే? విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే అని రాయబడిందండి. మోషే తీసుకున్న నిర్ణయం ఏంటంటే, డబ్బు కంటే నాకు దేవుడే ముఖ్యమని నిర్ణయం తీసుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. డబ్బు కంటే నాకు దేవుడే విలువని చెప్పాడు, డబ్బు కంటే నాకు దేవుడే కావాలని చెప్పాడు. నాకు ధనము కంటే ధనాన్ని మించిన కొన్ని కోట్లు విలువ పెట్టిన కొనలేని దేవుడే నాకు ముఖ్యమని నిర్ణయం తీసుకున్నాడండి. మరి రాత్రికాల సమయంలో మోషే తీసుకున్న నిర్ణయమే దేవుడి ఇంట్లో ఆయన నమ్మకమైన వాడిగా నిలబెట్టింది. ఎందుకు మోషే దేవుడింట్లో నమ్మకమైన వాడికి నిలబడ్డాడంటే, మోషే డబ్బును చూడాల, మోషే దేవుణ్ణి చూశాడు. ఈరోజు ఎందుకు దేవుడింట్లో మనం నమ్మకమైన వాడికి నిలబడతలేదంటే, మనం డబ్బు వైపు చూస్తున్నాం కానీ దేవుని వైపు చూడట్లా, సిలువ వైపు చూస్తున్నాం కానీ ఆ సిలువిచ్చే మహారాజు వైపు మనం చూడట్లా. ఆ డబ్బే మనకి కళ్ళకి గొప్పదిగా కనపడుతుంది కానీ ఆ డబ్బు కంటే పైవాడు, ధనాన్ని మించిన వాడు,
ఎన్ని కోట్లు పెట్టినా కొనలేని దేవుడి వైపు మనము దృష్టి ఉంచట్లా. మోషే ఆ దినాన్ని తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నాకు ఈ డబ్బు కంటే నా దేవుడే ముఖ్యము. అననీయ సఫీరా తమ జీవితాల్లో దేవుడి మందిరంకి వచ్చి ఏమన్నారు తెలుసా? అయ్యా, మేము కూడా మా ఆస్తులమ్మి వచ్చినదంతా నీ పాదాల దగ్గర పెడదాం. అమ్మా సఫీరా ఏమంటావు అంటే, అయ్యా నీ నిర్ణయమే నా నిర్ణయం. కానీ అమ్మిన తర్వాత వారి నిర్ణయాలు మారిపోయాయి. భూమి అమ్మిన తర్వాత వాళ్ళ ఆలోచనలు మారిపోయాయి. అంతవరకు చేతికి డబ్బు రానంత వరకు దేవుడే ముఖ్యమన్నారు. చేతికి డబ్బు రానంత వరకు దేవుడికి మించింది లేదన్నారు. చేతికి డబ్బు రానంత వరకు మాకు దేవుడి కంటే ఏముందండి, అమ్మేస్తాం పొలం, అమ్మి దేవుడి మందిని కట్టనివ్వండి పేతుర్ని అని చెప్పి నిర్ణయం తీసుకున్న వారు డబ్బును చూడగానే, డబ్బు చేతిలో పడగానే ఇప్పుడు వారి నిర్ణయం ఏమైపోయిందంటే, డబ్బే ముఖ్యము, దేవుడు మళ్ళీ కావండి చూద్దాం అని చెప్పి అమ్మిన వాటిలో తెచ్చిన వేళలో కొంత దాచిపెట్టుకొని పరిశుద్ధాత్మ దేవుడిని ఏం చేశారంట, మోసపుచ్చారు. ఇప్పుడు వారి నిర్ణయం మారిందా లేదా? నేను అంటాను, నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు రక్షించబడిన వాడవైతే, నువ్వు రక్షించబడిన దానివైతే నీ నిర్ణయము డబ్బును బట్టి మారుతా ఉందా లేదో ఒకసారి పరిశీలన చేసుకో. డబ్బే ముఖ్యమనుకొని వెళ్ళిన అననీయ సఫీరా జీవితాల్లో ఏమైందండి? ఒకసారి మనం ఆలోచించాలి. డబ్బే ముఖ్యమనుకున్నారు, మళ్ళా దేవుడు అవకాశం ఇచ్చాడు. అననీయ నువ్వు భూమమ్మగా వచ్చిన డబ్బు ఇంతేనా అని మరలా దేవుడు వారిని గుచ్చి అడిగినప్పుడు వారు అర్థం చేసుకోవాల్సింది, నిజమే కదా, ఈ ఆస్తి ఇచ్చిన దేవుడే, ఈ భూమి ఇచ్చిన దేవుడే. ఆయన అడగలా, మా అంతకి మేమే తీసుకున్న నిర్ణయం కదా, దేవుడు ముఖ్యం అనుకున్నాం కదా, దేవుడి మందిని కట్టాలనుకున్నాం కదా, దాని కొరకు మనం చెల్లించాలనుకున్నాం కదా, మన మనసులో ఈ కోరిక పుట్టింది కదా దేవునికి ఇవ్వాలని. ఇప్పుడు డబ్బు చూడంగానే మన మనసు ఎందుకు మారిపోయింది అని చెప్పి భార్య భర్తలు ఇద్దరు పశ్చాత్తపడి క్షమాపణ అడిగి ఉంటే ఆ దినాన వారి జీవితాలు మరొకలాగుండేవి. అననీయ చేసిన పొరపాటు, డబ్బే ముఖ్యం అనుకొని, అవును మేము అమ్మంతా వచ్చింది వేళ ఇంతేనన్నాడు. సేవకు అంటాడు, దేవుని ఆత్మను ఎందుకు చనిపోలేదా అననీయ? సఫీరా వచ్చింది, ఆ మోసాన్ని కప్పుపుచ్చాలని చూసింది, డబ్బును దాచిపెట్టుకుంది ఇంట్లో, తన మనసును కూడా దాచిపెట్టుకొని బయటికి కనపడకూడదు అనుకుంది. కానీ మీకు ఒక మాట చెప్పిన, హృదయాంతరంగాలను శోధించు దేవుడు అక్కడ ఉన్నాడనే విషయం మర్చిపోయింది అననీయ సఫీరా. ఇది నాన్న ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమేందేం లేదా, హృదయాంతరంగాలను శోధించే దేవుడు ఉన్నాడని విషయం మర్చిపోయి దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావేమో జాగ్రత్త. ఆయన హృదయాంతరంగా పరిశీలించగలడు. నీకు డబ్బు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా అనేది ఆయనకు బాగా తెలుసు. నేనంటాను, ఈ రాత్రికాల సమయంలో డబ్బు వెంబడి పరిగెత్తమాకండి, ఆస్తుపాస్తుల వెంబడి పరిగెత్తమాకండి. ముక్కు మూస్తే చనిపోయే ప్రాణాలు మనవి, నీటి బుడుగు లాంటి జీవితాలు మనవి, ఎప్పుడు పోద్దో తెలియదు. కానీ నేనంటాను, ఒకవేళ భూమి మీద నీకంటూ ఏ ఆస్తి లేకపోయినా పర్లా, కానీ ఈ భూమి మీద నీ ఆస్తుల కంటే మించిన ఆస్తి దేవుడు. ఆయన నీతో ఉన్నాడు, ఆయన నీ పక్షాన ఉన్నాడు, ఆయన నీ కొరకు ఏమైనా చేయగలడు. పరలోక రాజ్యంలో నీ కొరకు అంటూ దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు, నీ కొరకు అంటూ ఒక ఇల్లు కట్టాడు దేవుడు, అది నీ శ్వాసముగా దేవుడు మార్చాడు. 24 పెద్దలు దేవుని రాజ్యంలో కూర్చొని ఆయన పరిశుద్ధుని ఆరాధిస్తుంటే ఆ గుంపులో నువ్వు ఉండబోతున్నావు. ఇది కదా దేవుని బిడ్డలకు కావాల్సింది. శరీరమైన వాటి కొరకు మనం పరుగులు చేస్తున్నామేమో. ఆకాను కూడా చేసిన పొరపాటు అది కాదంటారా? గెహజీ చేసిన పొరపాటు అది కాదంటారా? అంతవరకు దేవుని సన్నిధిలో ఉన్న గెహజీ, మీకు ఒక మాట తెలుసా, ఏలియా తర్వాత ఆ నాయకత్వం ఎవరికి వచ్చింది కదా? ఆ దుప్పటి దేవుడి నుంచి ఏలియా మీద ఉన్న ఆత్మ అభిషేకం 2 పాళ్ళు ఎవరి మీదకి? ఎలీషా మీదకి వచ్చింది. తర్వాత మీరు గమనించండి, ఏలియా తర్వాత గొప్ప నాయకుడిగా ఎలీషా నిలబడితే ఎలీషా శిష్యుడిగా ఎవరున్నారు తెలుసు అక్కడ? గెహజీ. అంటే అర్థం చేసుకోండి, ఆ తర్వాత లెగసీని కంటిన్యూ చేసిన వాడు తెలుసా? గెహజీ. కానీ గెహజీ అది పోగొట్టుకున్నాడు. దేని కొరకు తెలుసా? ఎందుకు? రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోలేకపోవడమే, సరైన సమయంలో సరైన నిర్ణయము తీసుకోలేదే. నేను అంటాను, డబ్బా దేవుడా డబ్బా దేవుడా డబ్బా దేవుడు అంటే మన మనసు డబ్బు డబ్బు డబ్బుని కొట్టుకుంటుంటుంది. డబ్బా దేవుడు అంటే మన గుండె ఉంటుంది, డబ్బు అనేది మానేసి డబ్బు 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 అని కొట్టుకోదు. చాలామంది తమ జీవితాల్లో డబ్బు కొరకు దేవుడిని వదిలిపెట్టేసిన వాళ్ళు ఉన్నారు. కానీ అదే డబ్బు కొరకు దేవుడిని ఎప్పుడు వదిలిపెట్టదు, గుర్తుపెట్టుక.
అదే అంటాడు సాతాను కూడా వచ్చి అంటాడు, ఈ లోకరాజ్యాలను నీకు ఇస్తా, నాకు పాదాలకు మొక్కంటే కూడా దేవుడు అపవాదికి అవకాశం కూడా ఇవ్వాలా. ఎందుకు తెలుసా? నీ కొరక. గెహజీ దేని వైపు పరిగెత్తా అంట? ఏలియా తర్వాత ఎలీషా నాయకత్వం ఉంది. ఎలీషా తర్వాత అంత నాయకుడు అవ్వవలసిన వాడు తెలుసా? గెహజీయే. గెహజీ గొప్ప నాయకుడు కాకపోవడం గల కారణం ఏంటంటే డబ్బు. దేవుడు పక్కన పెట్టాడు. అందుకే గెహజీ తన జీవితంలో తెల్లని కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. మరి రాత్రి కాల సమయంలో మోషేలాగా మనము సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలుగుతున్నామా? మోషే అంటున్నాడు, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పవా, నాకు ఈ డబ్బు కంటే దేవుడే ముఖ్యం అన్నాడు. మరి రాత్రి కాల సమయంలో మరి నీ జీవితంలో ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం 21 వచ్చి చూద్దామా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 21 వచ్చి చూడండి. నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును కదా. ఈరోజు అదే కదా మన పరిస్థితి. డబ్బు ఎక్కడుంటే మన మనసు అక్కడే ఉంటుంది, కానీ నీ దేవుడు ఎక్కడున్నో నీ మనసు అక్కడ ఉండను ఉందా? ఈరోజు మన హృదయాలు ఏమంటే డబ్బు మీద పరిగెడుతుంది, డబ్బే ఇది మనల్ని నడిపిస్తుంది అనుకుంటున్నాం. కానీ మీకు ఒక మాట చెప్పిన, సర్వ సృష్టి కూడా దేవుని చేత నడిపించబడతా ఉంది. భూమి ఆకాశాలు దేవుని చేత నడిపించబడుతున్నాయి. సూర్య చంద్ర నక్షత్రాలు దేవుని చేత నడిపించబడుతుంది. కానీ దేవుని పోలికలో చేయబడిన నరుడు మాత్రం దేవుడి చేత నడిపించబడాలని దేవుడు ఆశపడిన దేవుడికి అవకాశము ఇవ్వట్ల. డబ్బుకి ఇచ్చేంత ప్రాధాన్యత కూడా దేవుడికి లేదు కదా. ఆస్తుల పాస్తులకి ఇచ్చే ప్రాధాన్యత కూడా దేవుడికి ఇవ్వట్లేదు కదా. మోషే దేవుడి ఇల్లంతట్లో నమ్మకమైన వాడుగా మారడానికి గల కారణం అంటే డబ్బు కంటే దేవుడే ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు గనక. మరి రాత్రి కాల సమయంలో మరి నీ నిర్ణయం ఏమై ఉంది? డబ్బు కంటే దేవుడే ముఖ్యమైన నిర్ణయం తీసుకోగలుగుతున్నావా? అననీయ సఫీరాను చూస్తున్నాం కదా, ఆకాను చూస్తున్నాం కదా, గెహజీని చూస్తున్నాం కదా. ఇలాగ చాలామంది తమ జీవితంలో, ఈవెన్ యేసు ప్రభు శిష్యుడైన యోధా ఇస్కరియోతు కూడా ఆ తర్వాత తను పశ్చాత్తాపడాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ పశ్చాత్తం తనకు దొరకలేదంట. ఎందుకంటే 30 వెండి నాణాల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అమ్మేశాడండి. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుడి ఇల్లంతట్లో నమ్మకమైన వాడిగా, నమ్మకమైన దానిగా నీవు ఉండాలని ఆశపడుతున్నట్లయితే డబ్బు కంటే దేవుడే ముఖ్యమని నీ మనసులో నువ్వు ఉంచుకోగలగాలి. అప్పుడే దేవుడు గొప్ప కార్యం చేయగలడు. మోషే ఐగుప్తు ధనం నాకు ముఖ్యం కాదు, దేవుడే ముఖ్యమని నిలబడ్డాడు. దాని కొరకు ఎన్ని నిందలు వచ్చినా కూడా నేను ఎదుర్కొంటాననే దృఢమైన నిశ్చయిత కలిగి ఉన్నాడు. ఒక పెద్ద నిర్ణయం అండి, ఒక గొప్ప నిర్ణయం తన జీవితాన్ని మార్చగలిగింది. ఈ రాత్రి కాల సమయంలో మోషేకి చదువు లేదా అంటే చదువు ఉంది, మోషే దగ్గర జ్ఞానం లేదంటే జ్ఞానం ఉంది, మోషే దగ్గర డబ్బు లేదంటే అన్నీ ఉన్నాయి. కానీ అవన్నిటికంటే ముఖ్యం నాకు ఎవరన్నాడు తెలుసా? ఎస్. రెండోది మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 నుంచి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయం నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడంట. అంటే ఏమైందా? పాప భోగముల కంటే పరిశుద్ధతే ముఖ్యమని ఎంచుకున్నాడంట. డబ్బు కంటే ఏది ముఖ్యం అనుకున్నాడు? దేవుడే ముఖ్యం అన్నాడు. పాప భోగములు అనుభవించుట కంటే, చూడండి, అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటే మేలని యోచించాడు. అంటే పాపము కంటే పరిశుద్ధతే మేలు, పాపము కంటే నీతిగా బ్రతకడమే మేలు. ఐగుప్తులో దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడానికి చాలా మార్గాలు ఉన్నప్పటికీ కూడా మోషే తీసుకున్న నిర్ణయం ఏంటంటే తన మనస్సు పాపం వైపు నడవలేదు, కానీ తన మనస్సు పరిశుద్ధత వైపు తీసుకెళ్ళాడండి. బైబిల్ గ్రంథంలో మనందరూ తెలుసు, యోసేపు ఏం చేశాడంట? పోతీఫరు యొక్క భార్యను తన జీవితాన్ని చాలా ప్రభావితం చేసిందంట. చాలా అంట, మామూలుగా కాదు, చాలా చెడగొట్టాలని, చాలా లొంగపరుచుకోవాలని ఎన్నో మార్లు పోతీఫరు భార్య యోసేపును పాపం వైపు ప్రేరేపించినప్పటికీ కూడా యోసేపు చేసిన పని అంట ఏమంటాడండి?
నా దేవునికి విరోధముగా ఈ పాపం నేను చేయలేనని ఒక నిర్ణయం తీసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. ఎవరు తెలుసా? యోసేపు. ఎందుకు తెలుసా? అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే. అందుకే కదా శ్రమ అనుభవించాడా లేదా? కష్టం అనుభవించాడా లేదా? బాధను అనుభవించాడా లేదా? మాట చూడండి, ఎంత చక్కటి నిర్ణయము యోసేపు తీసుకున్నాడు. మోషే అంటున్నాడు, నా నిర్ణయం ఇదే, పాపం వైపు నేను ఉండును, పరిశుద్ధత వైపు నేను నిలబడబోతున్నాను. ఈ రాత్రి నీ నిర్ణయం ఇదేనా? ఈ రాత్రి కాల్సిన నీ యొక్క మనసు ఇదేనా? నువ్వు తీసుకున్న నిర్ణయం ఇదైతే ఖచ్చితంగా దేవుడి ఇల్లంతట్లో నువ్వు నమ్మకమైన వాడివి, నమ్మకమైన దానిగా ఉండబోతూ ఉన్నావు. అందుకే మోషే అని దేవుడు అంటాడు, నా ఇల్లంతట్లో మోషే నమ్మకస్తుడు. ఎందుకంటే ధనము కంటే దేవుడే ముఖ్యమన్నాడు, పాపము కంటే పరిశుద్ధతే కావాలనుకున్నాడు. అలాగే ఎప్పుడైతే మన జీవితాల్లో పాపం కంటే పరిశుద్ధత ముఖ్యమని నిలబడతామో దేవుడి ఇల్లంతట్లో మనం నమ్మకమైన వారుగా ఉంటాం. అంత మాత్రమే కాదు, గొప్ప నాయకులుగా దేవుడు మనం వాడుకోబోతూ ఉన్నాడు. గొప్ప స్థితినే దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. అంతెందుకండి, మన పక్షమునగా దేవుడు నిలబడి మన విరోధులతో దేవుడు పోరాడబోతున్నాడు. యోసేపు జీవితంలో ఆ పాపం వద్దన్న కనుక శ్రమ ఎంత రాలేదు. కానీ ఎక్కడైతే శ్రమ అనుభవించాడో, దేవుడికి మహిమ కలుగును గాక, ఎక్కడైతే శ్రమ అనుభవించాడో అక్కడే దేవుడు రాజును చేశాడు. ఈ రాత్రి కాల సమయంలో పాపం వైపు కాక పరిశుద్ధ వైపు నిలబడితే శ్రమ వచ్చుద్ది. పాపం వైపు కాకుండా దేవుని వైపు నిలబడితే శ్రమ వచ్చిద్ది. పాపం వైపు కాకుండా నీతి వైపున నిలబడితే శ్రమ వచ్చుద్ది. కానీ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని మోషేయించాడంట. ఏదంట? ఎంత చక్కటి మాట! ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఈ పాపము కంటే ఈ శ్రమే నాకు మేలు అని అనుకున్నాడంట. దేనికంటే? ఈ పాపము కంటే ఈ శ్రమే నాకు మేలు, ఈ శ్రమ అనుభవించడానికి నేను ఇష్టపడుతున్నానని మోషే ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నాడో దేవుడి ఇల్లంతట్లో ఏమయ్యాడంట? దేవుడి ఇల్లంతట్లో ఏమయ్యాడంట? నమ్మకమైన వాడిగా నిలబడ్డాడు. దేవుడి మహిమ కలుగును గాక. చూడండి, మరొక మాట అక్కడ రాయబడి ఉంటుంది 26వ వచనంలో, ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుటకు ఒప్పుకొనలేదు అని రాయబడింది. ఏమంట? ఏమంట? అధికారము కంటే వినయాన్నే ఎంచుకున్నాడు మోషే. నాకు అధికారం అవసరంలా, నేను తగ్గింపు కలిగిన జీవితం జీవిస్తాము, నాకు ఈ హోదా వద్దు, నాకు ఆ సింహాసనము వద్దు. ఏమంట? ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోలేదు, కానీ దేవుని కుమారుడు అనిపించుకున్నాడు. హల్లెలూయా! ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోలేదు, కానీ దేవుని బిడ్డ అనిపించుకున్నాడు. దేవుడి ఇల్లంతట్లో నమ్మకమైన వాడని ఎంచుకున్నాడండి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23-24 వచనాలు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24. అమ్మా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానం బట్టియు శూరుడు తన శౌర్యం బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు అతిశయించువాడు దేవుని బట్టి అతిశయించవలను కదా. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలన తెలుసుకున్నట్టు బట్టియే అతిశయింపవలను. అట్టి వానిలో దేవుని మహిమ కలుగును గాక. మనకి హోదాను బట్టి సంతోషం రాదు, మనకిచ్చే అధికారాన్ని బట్టి ఏం రాదంట? సంతోషం రాదు. మనిషి తన జ్ఞానం బట్టి కానీ, ఇక్కడ చూడండి ఎంత బాగుంది. ఏమంట? మనము మన జ్ఞానం బట్టి కానీ శూరుడు తన శౌర్యమును బట్టి కానీ అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ధనం బట్టి దేని బట్టి అతిశయించాలంట? దేవుణ్ణి తెలుసుకున్నట బట్టియే. దేవుడికి మహిమ కలుగును గాక. నాకు హోదా కంటే
దేవుని కుమారుడుగా అనిపించుకోవడమే నాకు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనేది ఒక హోదా, ఫరో కుమార్తె కుమారుడు అనేది ఒక బిరుదు, తనకు ఒక బ్రాండ్. అది ఎవరు రైడు అంటే నేను ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి లేదా ఫరో యొక్క మనవణ్ణి అని చెప్పుకునే హోదా తంది. కానీ మోషే అంటాడు, ఈ హోదా ఏది నాకు అవసరంలా, నేను దేవుణ్ణి తెలుసుకున్నట్టుగా నాకు కలిగిన హోదా. ఎంత బాగుంది కదా ఈ మాట. జ్ఞాని తన జ్ఞానం బట్టి, శూరుడు తన శౌర్యం బట్టి, ఐశ్వర్యవంతు తన ఐశ్వర్యం బట్టి అతిశయించకూడదు, కానీ అతిశయించువాడు దేవుని బట్టి అతిశయించాలి. ఎందుకంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాని నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటూ బట్టియే. మనం దేన్ని బట్టి అతిశయపడాలంట? నా బిరుదు ఇది, నా హోదా ఇది, నేను సంఘ పెద్దని, నేను లేమ్యాన్ని, నేను వాక్యం చెప్పగలను, నా హోదా ఇది, నా బిరుదు ఇది. దేన్ని బట్టి అతిశయించాలంట? మనకున్న బిరుదుని బట్టి కాదంటండి, మనకున్న హోదాలు బట్టి అతిశయించడం కాదంట, దేవుణ్ణి తెలుసుకున్నట్టు బట్టి ఏం చేయాలంట? మోషే తను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నేను ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి కాదు, ఇక మీదట నేను దేవుని కుమారుణ్ణి, నేను ఆయన బిడ్డను, నేను ఆయన తెలుసుకోవడానికి నేను ఇష్టపడుతున్నా. నా అతిశయం ఏంటంటే ఈ దినం నుంచి నేను ఆయన తెలుసుకోవాలని ఆశపడుతున్నా. తన నిర్ణయం మారిపోయిందండి. మోషే నిర్ణయం ఎక్కడి నుంచి మారిందంట? నాకు డబ్బు కంటే దేవుడే ముఖ్యం అన్నాడు. రెండోది ఏమంట? పాపము కంటే పరిశుద్ధతే ముఖ్యం అనుకున్నాడు. మూడోది హోదా కంటే దేవుని కుమారుడు అనిపించుకోవడమే. నా హోదా ఇప్పుడు అదే, నేను ఫరో కుమార్తెకు కుమారుడు కాదు, ఇప్పుడు నేను ఎవరు బిడ్డని? దేవుని బిడ్డను. నా జ్ఞానం బట్టి నేను అతిశయపడతల్లా, నా డబ్బును బట్టి నేను అతిశయపడతల్లా, నా హోదాను బట్టి నేను అతిశయపడతలేదు, కానీ దేవుని తెలుసుకునే విషయంలో నేను ఏం చేస్తాను? అతిశయపడుతున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. మరి రాత్రి కాల సమయంలో మన నిర్ణయం ఎలా ఉంది ప్రియమైన దేవుని బిడ్డ? మోషే తన నిర్ణయం బట్టి తన జీవితం మార్చుకోగలిగాడు. మోషే తన నిర్ణయం బట్టి దేవుడి ఇల్లంతట్లో నమ్మకమైన వాడుగా అనిపించుకున్నాడు. అంటూ చూడండి, ఒక మాట రాయబడింది, ఏమంట? రండి కిందకు వద్దాం. 26వ వచనం. ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకొనుకు ఒప్పుకొనలేదు, ఏలనగా అతడు ప్రతిఫలముగా, అది ఏంటి నిర్ణయం ఇప్పుడు? ప్రతిఫలంగా కలుగు బహుమానం ఏంటండి? దేని మీద దృష్టి పెట్టాడంట? ఏమొచ్చిందండి మోషేకి? పైన చూస్తే మనకు అర్థమైంది. ఏమంటే ప్రతిఫలంగా ధనము కంటే క్రీస్తు విషయం నింద. ప్రతిఫలం ఏమొచ్చింది ఆయనకి? నిందలు వచ్చినాయి. దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడానికి ఇష్టపడు. ఫరో కుమారుడు ఒప్పుకొనలేదని ప్రతిఫలంగా కలగబోవు ఏం మిగిలింది మోషేకి? నిందలు, అవమానాలను ఏం చేశాడంట తన జీవితంలో? నిందను, అవమానాన్ని ఏం చేశాడంట? ఆనందంగా స్వీకరించాడు. దేవుడి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు మనం దేవుడిని నమ్ముకున్నప్పుడు మనతో అనొచ్చు ఎవరైనా, నువ్వు నా కులంలో ఉండడానికి వీలు లేదు, మా ఇంటికి రావడానికి వీలు లేదు, నువ్వు యేసుప్రభువు నమ్ముకున్నావు కనుక మీ ఇంటికి మేము రాము, ఇక మా ఇంటి గుమ్మం కూడా తొక్కద్దు అని ఒకవేళ నేను అనవచ్చు. కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దేవుడు ఖచ్చితంగా దాన్ని దీవించబోతూ ఉన్నాడు. మన జీవితంలో ప్రతిఫలంగా ఏమొస్తుందంట? ధనము కంటే దేవుడు ముఖ్యం అనుకున్నప్పుడు, పాపము కంటే పరిశుద్ధత ముఖ్యం అనుకున్నప్పుడు, హోదా కంటే దేవుడు కుమారుడిగా, దేవుని బిడ్డగా అనిపించుకోవాలనుకున్నప్పుడు, శ్రమలు, నిందలు, అవమానాలు, ప్రతిఫలముగా కలగబో బహుమానం మీదే ఏం పెట్టాయంట ఆయన? దృష్టి ఉంచెను. అక్కడ ఇంకో మాట ఉంటుంది 27. విశ్వాసం బట్టి అతడు అదృశ్యమైన వాటిని చూచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై ఐగుప్తును విడిచెను. దేవుడికి మహిమ కలుగును గాక. మూడోది ఆయన ఏం చేస్తున్నాడు? శ్రమలను, బాధలను, అవమానాలను ఏం చేశాడంట? ఆనందంగా స్వీకరిస్తానని నిర్ణయం తీసుకున్నాడంట. ఏం చేశాడంట? ఆనందంగా ఏం చేస్తాను? నా శ్రమను, నా బాధలను ఏం చేస్తాను? నా అవమానాలను ఏం చేస్తాను? ఆనందంగా స్వీకరిస్తాను. ఎందుకంటే ప్రతిఫలంగా నాకేం రాబోతో నాకు బాగా తెలుసు.
కానీ కింద వచ్చేసరికి అంటాడు, ఏం విడిచాడంట? 27వ వచనం. ఎందుకు మోషే దేవుడిలంతట్లో గొప్పవాడే అయ్యాడు అంటే ఏమంట? విశ్వాసం బట్టి అతడు అదృశ్యుడైన వాడిని, ఎవరిని చూస్తున్నాడంట? అదృశ్యుడైన వాడిని చూడడం సాధారణమైన విషయం కాదు. అది తన జీవితంలో ఎంత భక్తి చేయకపోతే, ఎంత పరిశుద్ధమైన జీవితం జీవించకపోతే అదృశ్యుడైన దైవ స్వరూపిని ఆయన చూడడం అనేది అంత సులువైన పని కాదు. కానీ అంటాడు చూడండి, ఏమంట? స్థిర బుద్ధి గలవాడై రాజు ఆజ్ఞకు భయపడక ఐగుప్తును విడిచెను. దేవుడి మహిమ కలుగు గాక. చివరిగా తనని తీసుకున్న 5వ నిర్ణయం ఏంటంటే పాపాన్ని విడిచి దేవుని చెంతకు చేరాడు. ఏం విడిచాడు? అంతే కదా, ఐగుప్తు అనగా పాపానికి గుర్తు, ఐగుప్తు అనగా లోకానికి గుర్తు, ఐగుప్తు అనగా చీకటికి గుర్తు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ చీకటిని విడిచి వెలుగులోకి వచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. తన నిర్ణయం మారిపోయింది. ఇంతకాలం నేను చీకట్లో బతికాను, ఇంతకాలం చీకటి వైపు చూశాను, ఇప్పుడు దేని వైపు చూస్తాను? ఇప్పుడు దేని వైపు చూస్తా? వెలుగు వైపు చూస్తున్నాను. పేతురు అదే మాట్లాడతారు కదండి, చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఏమంట? ఎక్కడున్నావు? చీకట్లో నుండి ఎక్కడ తీసుకొచ్చాడు? ఎప్పుడు తీసుకొచ్చాడు? నిర్ణయం తీసుకున్న తర్వాత. నేను ఇక ఈ ఐగుప్తులో ఉండదలుచుకోవాలా అంటే అర్థం ఏంటి? ఇక ఈ చీకట్లో నేను ఉండను, ఈ పాపంలో ఇంక నేను ఉండను, ఈ బ్రతుకు నాకు ఇంకా అవసరంలే అని చెప్పి ఎప్పుడైతే మోషే నిర్ణయం తీసుకున్నాడో దేవుడు ఇల్లంతట్లో ఏమయ్యాడంట? నమ్మకమైన వాడిగా మార్చబడ్డాడు. మరి నీ నిర్ణయం ఏంటి? రాత్రి కాల సమయంలో మోషే 5 నిర్ణయాలు కనపడుతున్నాయి. ఒకటేంటి ఆ నిర్ణయం? ధనము కంటే దేవుడే గొప్ప అనుకున్నాడు. రెండోది పాపము కంటే పరిశుద్ధత కావాలనుకున్నాడు. మూడోది హోదా కంటే అధికారము కంటే దేవుని బిడ్డగా నేను ఉంటానని అనుకున్నాడు. నాలుగోది శ్రమలు బాధలను అనుభవించే విషయంలో సంతోషంగా తీసుకుంటాను, స్వీకరిస్తాను నిర్ణయం తీసుకున్నాడు. చివరిగా ఇక మీదట నేను చీకట్లో ఉండను, ఎక్కడికి వెళ్తా? వెలుగులోకి వెళ్తానని నిర్ణయం తీసుకున్నాడు. మరి రాత్రి కాల సమయంలో మోషే తీసుకున్న నిర్ణయం మనం తీసుకోగలిగితే ఎంత బాగుండో. వెలుగులో ఒకసారి నడిపించబడి చూడు, దేవుడు చేయబోతున్న కార్యం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ రాత్రి కాల సమయంలో నీ నిర్ణయము మోషే నిర్ణయం లాంటిదైతే ఖచ్చితంగా నీవు దేవుని ఇంట్లో నమ్మకమైన వాడివి, నమ్మకమైన దానిగా ఉండబోతున్నావు. బైబిల్ సెలవిస్తున్న మాట, నమ్మకమైన వానికి కలుగు దీవెనలు ఎన్నో, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు అని రాయబడింది. దేవుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడు అని దేవుడు నిన్ను అప్రిషియేట్ చేయబోతున్నాడు. దేవుడిని భుజం తట్టి ఇంకా అనేకమైన విషయాలు దేవుడు నీకు అప్పగించబోతూ ఉన్నాడు. కనుక మోషేకి దేవుడు ఎందుకు అంత గొప్ప నాయకత్వం అప్పచెప్పాడు? 6 లక్షల కాలుబలం అండి. ఇట్ ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్ అండి. ఒక 10 మందికి లీడర్గా ఉండడమే కష్టం, ఒక ఊరికి ఒక గ్రామానికి నాయకుడిగా ఉండడమే కష్టం. ఎవరిని కూడా మనము సాటిస్ఫై చేయలేము, ఎవరిని కూడా మనం తృప్తిపరచలేము. అలాంటిది కేవలం పురుషులే 6 లక్షల మందిని రాయబడింది. స్త్రీలు పిల్లల సంగతి లెక్కేస్తే ఇంకా వాళ్ళు ఇంకెన్ని లక్షల మంది ఉంటారు. అలాంటి మోషే వారందరికీ ఒక నాయకుడికి నిలబడ్డాడు. కారణం ఏంటి? నిర్ణయం. ఈ రాత్రి దేవుడు నిన్ను గొప్పగా వాడుకోవాలి, దేవుని పనులు గొప్పగా వాడబడాలి, దేవుని పరిచయలు గొప్పగా ఉండాలి. నీకు దేవుడిచ్చి నీ సంఘంలో నమ్మకంగా ఉండు. మనకున్నది ఒకే గొడుగు, దేవుడే, ఇంకే గొడుగు లేదు మనకి. ఆయన రెక్కల నీడే మనకు ఆశ్రయం తప్ప ఇంకొక రెక్కలు మనకు లేవండి. కనుక ఈ రాత్రి కాల సమయంలో మోషే దేవుడి ఇల్లంతట్లో నమ్మకమైన వాడుగా దీవెన పొందుకోవడం గల కారణం, లేదా అంత గొప్ప సాక్ష్యం పొందుకోవడం గల కారణం డెసిషన్, నిర్ణయం. మరి రాత్రి కాల సమయంలో నిన్ను కూడా దేవుని సన్నిధిలో ఆ స్థితిలో ఆ స్థాయిలో దేవుడు ఉంచాలని ఆశపడుతున్నాడంటే నువ్వు చేయాల్సిన పని, నువ్వు తీసుకున్న నిర్ణయమే నీ భవిష్యత్తును మార్చబోతా ఉంది. ధనము కంటే దేవుడు గొప్ప అనుకొని, పాపము కంటే పరిశుద్ధతే
గొప్పని, హోదా కంటే దేవుని బిడ్డ అనే హోదా నాకు చాలు. నీకు అధికారం ఏముందండి? ఇప్పుడున్న అధికారాలు ఎప్పటికెప్పటికి మారిపోతూ ఉంటాయి. మీరు చూస్తున్నారు లేదు, ఎలక్షన్కి మనం వెళ్తే ఈ 5 ఏళ్ళు ఉన్న నాయకుడు ఇంకో 5 ఏళ్ళు ఉంటాడో ఉండడో తెలియదు, తర్వాత వస్తారో రాడో తెలియదు, మళ్ళీ వచ్చినా కూడా మళ్ళీ ఇంకెన్నేళ్ళు ఉంటాడో ఎవరికి తెలియదు. మార్పు చెందుతూనే ఉంటుంది. హోదా, అధికారం అనేది ఎప్పుడు కూడా పర్మనెంట్ కాదు, స్థిరమైంది కాదు, శాశ్వతమైంది కాదు. మోషే అది గ్రహించాడు. పరో కుమార్తె కుమారుడు అనుకునే బ్రాండ్ ఎన్ని రోజులు ఉంటుంది? పెద్ద అయ్యాడు. ఒకవేళ రేపు తేడా కొట్టిందనుకో, రే నువ్వు ఇజ్రాయేలుడు అని చెప్పేయచ్చు మోషేని. నువ్వు అవసరం లేదని వాళ్ళే తరిమేయచ్చు. నువ్వు తరమడం ఏంట్రా, నేనే వెళ్ళిపోతున్నా బయటికి. ఐగుప్తుని విడిచిపెట్టాడంటండి. అబ్బా ఎంత బాగుంది మాట. ఈ రాత్రి కాస్త ఐగుప్తుని విడిచిపెడతావా? చీకటిని విడిచిపెట్టి వెలుగులోకి రాగలవా? మరి నీలో ఉన్న పని చేస్తున్న చీకటి కోణాలు, చీకటి కార్యాలు ఏంటో నీకు బాగా తెలుసు కదా. ఆ చీకటిని విడిచిపెట్టి వెలుగులోకి మనం రాగలిగితే దేవుడు గొప్పగా మనల్ని దీవించబోతున్నాడు. కనుక మోషేలాగా గొప్ప నిర్ణయాలు తీసుకోగలమా? కనుక ఈ రాత్రి నీ నిర్ణయం ఏంటో దేవుడు నీ చేతుల్లో పెట్టి ఉన్నాడు. కనుక అటు నిర్ణయంతో ముందు కొనసాగుదాం. ఇటు వాక్యాన్ని దేవుడు వినికుల్లో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దామా? తల వంచుదాం. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని ముందుకు కొనసాగుదామండి. రాత్రి దేవుడు చాలా స్పష్టంగా, చాలా తేటగా దేవుడు మాట్లాడాడు. నిజంగా ఒకసారి మనం ఊహించుకుంటే, ఏలియా తర్వాత ఎలీషా నిలబడ్డాడు. ఎలీషా తర్వాత అంత గొప్ప నాయకత్వం కావాల్సినోడు గెహజీనే. చాలా క్లియర్ కనపడుతూ ఉంటాడు గెహజీ. కానీ ఆ డబ్బు కోసం దేవుని పోగొట్టుకున్నాడు. అంటాడు కదా, యెహోవా జీవంతోడు, నేను ఇప్పుడే పరిగెత్తుకొని పోయి ఏం చేస్తా, ఆ నయమాన్ దగ్గర నా డబ్బులు తీసేసుకుంటా. తీసుకొచ్చాడా? తీసుకొచ్చాడు. తన గుడారంలో గుంటతో దాచిపెట్టాడండి. తను దాచిపెట్టిన డబ్బు కాదు, కానీ ఒక విధంగా చెప్పాలంటే నయమాన్ వదిలేసిన ఆ పాపాన్ని, ఆ కుష్టుని తన ఇంటికి తీసుకొచ్చేసుకున్నాడు. దేవుణ్ణేమో నయమానికి ఇచ్చి పంపించేశాడు. అందుకే నయమాను ఎక్కడ కూడా మరలా తన కుష్ఠరోగం పడిన, బారిని పడిన దాఖలాలు ఎక్కడ కూడా కనపడు, మళ్ళీ తన ఊసే కనపడదు. కానీ గెహజీ తన ఇంటి వారందరూ కూడా ఏమయ్యారని రాయబడిందంటే కుష్ఠరోగంతో బాధ అనుభవించారు. తన వంశం తరతరాలకి ఆ కుష్ఠరోగము వ్యాపించిందని రాయబడింది. కారణం ఒకటే, నిర్ణయం, డెసిషన్. కనుక ఈ రాత్రి కాల సమయంలో ఈ నా మాటలు వించిన ప్రియమేంద్రులారా, నీ నిర్ణయాలు మారాలి. నువ్వు ఆలోచించే విధానము మారకపోతే దేవుడి ఇంట్లో నమ్మకమైన వాడిగా, నమ్మకమైన దానిగా ఉండలేవు. నువ్వు నమ్మకంగా లేకపోతే దేవుడు నీకు బాధ్యతలు కూడా దేవుడు అప్పచెప్పడు. కనుక ఈ మాటలను మన హృదయాలు అలాగే భద్రపరుచుకుంటూ, ఈ మాటలను నెమరు వేసుకుంటూ, ఒకసారి ఆలోచిస్తూ, మోషే ఏ విధంగా తన యొక్క నిర్ణయాలను మార్చుకున్నాడో, మోషే ఏ విధంగా దేవుడు ఇల్లంతట్లో నమ్మకమైన వాడుగా ఉన్నాడో, మనం కూడా అట్టి నమ్మకత్వాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ముందుకి కొనసాదాం. దయగల దేవా, కృపగల తండ్రి, రక్షక, నీకు వందనాలు. రాత్రి కాల్సిన తండ్రి, మా జీవితాల్లో కూడా నమ్మకమైన వారుగా ఉండాలని అనిపించుకుంటూనే కొన్నిసార్లు నమ్మకత్వం కూడా పోగొట్టుకుంటున్నాం. కారణం మేము తీసుకున్న నిర్ణయాలే. నువ్వు మా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ కొన్నిసార్లు మేము ముందుకు వెళ్తున్నామయ్యా. ఇకనైనా ఈ నామానికి అవమానం తెచ్చే పనులు ఏవి చేయక, మా హృదయాలను, మా మనస్సును మా వశంలో పెట్టుకొని స్వాధీనపరచుకొని మోషే వలె తండ్రి మేము ఇటు 5 నిర్ణయాలు కలిగి ముందుకు వెళ్ళడానికి కృప చూపించండి. ఇదిగోనైనా ఎందరైతే వాక్యం వింటున్నారో వారందరి జీవితాల్లో గొప్ప కార్యం చేస్తావని, అద్భుతం చేస్తావని అయ్యా నీ పాదాల చెంతకు వారిని అప్పచెప్పుకుంటూ మా రక్షకుడును మహోన్నతుడు సజీవుడు నిత్యుడైన యేసయ్య నామములో అతి వినయంగా బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.